పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 5వ తారీఖు పుష్ప 2 సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. ఎప్పుడో ఆగస్టు 15వ తారీఖు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 2024లో ఇప్పుడు 2024 డిసెంబర్ 5నైతే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మీద అంచనాలు అయితే భారీగా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది 6 లాంగ్వేజ్లలో. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు ఈ సినిమా మీద నెటిజన్లు అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు వివిధ సంఘాల వాళ్ళు, అలాగే కొందరు సినిమా ప్రముఖులు వాళ్ళ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పుష్ప సినిమా మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ సినిమా మీద ఇప్పుడు ఖచ్చితంగా వ్యాఖ్యలు చేయాల్సిన టైం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, పుష్ప సినిమా మొదటి పార్ట్లో ఏదైతే ఒక్క చెట్టు ధర దాదాపు ₹1,00,00,000 ఉందని ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది. యాక్చువల్లీ ఒక చెట్టు ధర ఎర్రచందనం దాదాపు ₹1,00,000 మాత్రమే ఉంటుంది, ₹1,00,00,000 ఉండదు. ఇదంతా ఫేక్ అని ఆయన మీడియా ముఖంగా చెప్పడం అయితే జరిగింది. ఇదంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల పుష్ప రిలీజ్ అయినప్పటి నుంచి చెట్లను బాగా నరికేస్తున్నారు. ఇప్పుడు పుష్ప 2 కూడా రిలీజ్ కాబోతుంది. మరి ఇంకా ఎంత పెద్ద ఎత్తున మరి చెట్లను నరికేస్తారు అని ఆయన అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన చేయడం వెనుక ఒక కారణం కూడా ఉంది. భారతదేశంలో రెడ్ శాండల్వుడ్ ఎర్రచందనం బిజినెస్ చేసుకోవడానికి లైసెన్స్ కలిగిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాకేష్ రెడ్డి. ఎందుకంటే ఆయన అరబిక్ కంట్రీలు వెళ్ళినప్పుడు అక్కడ రెడ్ శాండల్వుడ్కి ఉన్న ప్రాధాన్యత ఆయన తెలుసుకొని ఖచ్చితంగా ఈ బిజినెస్ నేను చేయాలని ఆయన ఫిక్స్ అయిపోయి ఇండియాకు వచ్చి గవర్నమెంట్ దగ్గర లైసెన్స్ తీసుకొని ఈ వ్యాపారానికి సంబంధించి అప్పటి నుంచి ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు అన్నమాట విత్ లైసెన్స్. అందుకే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇటు ప్రేక్షకులని, ముఖ్యంగా యువకులని, ఈ సినిమా ప్రభావం యువకుల మీద ఎక్కువ ఉంది. ముఖ్యంగా యువకులని తప్పుదారి పట్టేలాగా ఈ సినిమాలో డైలాగులు ఉన్నాయి మొదటి పార్ట్లో. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ కాబోతుంది. ఇది కనుక రిలీజ్ అయితే ఇంకా ఎన్ని చెట్లు నరికేస్తారో వీళ్ళందరూ కలిసి అని ఆయనైతే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలపైన అటు బన్నీ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నట్టయితే తెలుస్తుంది. బన్నీ ఫ్యాన్స్ మండిపడుతూ కూడా ఆయనను తిడుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాకేష్ రెడ్డి నీకేం తెలుసు, సినిమాని సినిమా లాగానే చూడు, అనవసరంగా మా జోలికి రావద్దు, మా జోలికి వస్తే నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం బయటికి తీస్తామని ఇటు బన్నీ ఫ్యాన్స్ కూడా కీలకంగా కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో. మరోవైపు ఆయన ఎవరికి భయపడకుండా రాకేష్ రెడ్డి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు. ముఖ్యంగా సెంట్రల్లో అధికారంలో ఉంది బీజేపీ పార్టీయే కాబట్టి అల్లు అర్జున్ని సుకుమార్ని అరెస్ట్ చేసి జైల్లో వేయండి అని ఆయన మీడియా ముఖంగా అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని జైల్లో వేయాలి, ఎందుకంటే సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు ఈ సినిమా వల్ల, దీనివల్ల చెడు ప్రభావమే ఎక్కువగా ఉంది పుష్ప వల్ల, ఈ సినిమాని ఆపేయండి అనే రీతిలో ఆయనైతే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి చూద్దాం ఫైనల్ గా మరి పుష్ప రిలీజ్ అవుతుందా అవ్వట్లేదా. ఎందుకంటే ఒక ఎన్డీఏ కూటమిలో ఉన్న ఒక ఎమ్మెల్యే, అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారిదే కాబట్టి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈయన వ్యాఖ్యలు సినిమా మీద ఎంతవరకు ప్రభావం చూపబోతున్నాయి, మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, బన్నీ ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ కానున్నారు, అటు సినిమా ప్రేక్షకులు ఏ విధంగా రియాక్ట్ కానున్నారు, రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగనుంది, మరి ఈ సినిమా రిలీజ్ అవుతుందా కాదా, ఇది మనకు మరి కొద్ది గంటల్లో తెలియబోనుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.